ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। हरि ओम। भगवद्गीता 7th chapter। 18th శ్లోక నుంచి చూద్దాం. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితः స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. నెక్స్ట్ వకుల గారు. बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेवः सर्वमिति समहात्मा सुदुर्लभः। స్వ- काम कामस्पैरा కాదు కాదు పైనదే బహు. बहुना बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेवः सर्वमिति समः सह समा समहात्मा सुदुर्लभः। రామచందర్ గారు. వాసుదేవః బహూనాం సర్వమితి. వాసుదేవః సర్వమితి విడదీయము కల్పేస్తాం. అంటే వహ తర్వాత స వచ్చినప్పుడు కూడా వహ సర్వమితి కల్పేస్తాం. వాసుదేవ సర్వమితి. కొంచెం కొంచెం ఉమ్, చెప్పండి वासु బహూనాం జన్మ రామచందర్ గారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవः సర్వమితి స మహాత్మా సుదుర్లభः. సంగీత. हरि ओम्। बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेवः सर्वमिति समहात्मा सुदुर्लभः। రాజమణి గారు. बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेवः सर्वमिति समहात्मा सुदुर्लभः। బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవः సర్వమితి సమహాత్మా సుదుర్లభః. యా, ఏమైనా చేంజ్ ఉంటే మళ్ళీ చెప్తాను. వాసుదేవః కొంచెం డౌట్ ఉంది. రైట్. నెక్స్ట్ శ్లోక 20. కామైస్తైర్స్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయా కామైః తైః తైః హృతజ్ఞానాః. ఓకే. కామైః ప్లస్ తైః ప్లస్ తైః రెండు తైహిలు వస్తాయి, అందుకని కలిపేసినప్పుడు సకారం వస్తుంది. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః. అది హృతజ్ఞానాః, కానీ తైః ప్లస్ హృతజ్ఞానాః కలిపి రకారం వస్తుంది. అప్పుడు మొత్తం కలిపేస్తే
కామైః తైః తైః హృతజ్ఞానాః కలిపితే కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతే ప్రపద్యంతే అన్యదేవతాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా సకి సావత్తు వావత్తు స్వయా రైట్. చూడ్డానికి అది కష్టంగా కనిపిస్తుంది కానీ ఈజీ. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః అంతే. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః कामैस्तैस्तैहृतज्ञानाः कामैस्तैस्तैहृतज्ञानाः ప్రపద్యంతేన్యదేవతాః प्रपद्यन्तेऽन्यदेवताः प्रपद्यन्येन देवताः ప్రపద్యంతే అన్యదేవతాః ప్రపద్యంతేన్యదేవతాః प्रपद्यन्तेऽन्यदेवताः प्रपद्यन्तेऽन्यदेवताः తం తం నియమమాస్థాయ तं तं नियममास्थाय तं तं नियममास्थाय ప్రకృత్యా నియతా స్వయా प्रकृत्या नियता स्वया प्रकृत्या नियता स्वया చెప్పండి. कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः तं तं नियममास्थाय प्रकृत्या नियता स्वया రైట్. శాలిని గారు. कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः तं तं नियममास्ताय प्रकृत्या नियता स्वया రామచందర్ గారు. कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवता तं तं नियममास्थाय प्रकृत्या नियता स्वया పావని. कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः तं तं नियममास्ताय प्रकृत्या नियता स्वया గాయత్రి గారు. హరి ఓం. ఈ రోజే అండి నేను జాయిన్ అయింది, ట్రై చేస్తాను. చేయండి. కామైస్తైస్తైర్హృతజ్ఞానా ప్రపద్యంతేన్యదేవతః తం తం నియమమాస్తాయ ప్రకృత్యాయ నియతస్వయా. ఓకే, కొన్ని దీర్ఘాల ప్లేస్లో మిస్ అవుతున్నారు, అదొకటానండి. రైట్. ఎక్కడ నుండి అండి? కరీంనగర్ అండి. స్వప్న గారు. कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः तं तं नियममास्ताय प्रकृत्या नियता स्वया సునీత గారు. హరి ఓం. హరి ఓం. కామై మేడం నేను ఇప్పుడే విన్నా మేడం, తర్వాత వాళ్ళకి. రాజమణి గారు చెప్తారా అండి? कामैस्तैस्तैर्ह्युतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः तं तं नियममास्थाय प्रकृत्या नियता स्वया. రైట్. సో పైన సకారం ఎందుకు వస్తుంది? కామైస్తైస్తై అంటే స సంధి వల్ల ఫామ్ అవుతుంది, బట్ అది అక్షరం తైహి. ఓకే, తైహి
అప్పుడేమవుతుంది? కామైస్తైస్తైర్హృతజ్ఞానాః. రా చూడొద్దు మీరు, రా సంధి వల్ల ఫామ్ అవుతుంది, బట్ హృతజ్ఞానాః కలిపేస్తే ర్ అనే సౌండ్ వస్తుంది. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః. జ్ఞానాః దీర్ఘం అనాలి. ప్రపద్యంతే అన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. రైట్, నెక్స్ట్ శ్లోకం. యో యో యాం యాం తనుం భక్తః యహ యహ, అది సంధి ఫామ్ అయి లైన్ వస్తుంది కాబట్టి యో అవుతుంది, బట్ యహ యహ. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి. శ్రద్ధయా అర్చితుం, అర్చితుం అర్చించడం, అర్చితుం ఇచ్చతి కలిపేస్తే మీ వస్తుంది. శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం. తస్య తస్య అచలాం శ్రద్ధాం. ఓకే, కల్పితే తస్యాచలాం, తస్య అచలాం. తామేవ విదదామ్యహం. తాం ఏవ విదదామి అహం. ఓకే, తామేవ విదధామ్యహం. यो यो यां यां तनुं भक्तः यो यो यां यां तनुं भक्तः यो श्रद्धया यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति 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 तस्य तस्याचलां श्रद्धाम् तस्य तस्याचलां श्रद्धां तस्य तस्याचलां श्रद्धां तामे सारी तामेव विदधाम्यहम् तामेव विदधाम्यहं तामेव विदधाम्यहम् यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम्. शालिनी गाరు. यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम्. రామచంద్ర గారు. यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम्. సంగీత. यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम्. పావని. यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम्. రైట్. పావని కొంచెం ట్యూన్ ఇంకో కొంచెం స్లో అయిపో, కొంచెం ఫాస్ట్, ఒక 1 సెకండ్ ఫాస్ట్ ఉంటావు అంతే. यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलां श्रद्धां తామేవ విదధామ్యహం. అంటే మనం రికార్డింగ్ కోసం చెప్పాను. సో రికార్డింగ్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు అంటే ఎవరైతే రెడీ ఉన్నారో ఫస్ట్ టు 6 చాప్టర్స్ వాళ్ళు అదే ఒక ట్యూన్ ఫాలో అవుదాం అన్నమాట. కొంచెం స్లోగా వెళ్తే స్లోగానే వెళ్దాం అలా. రైట్, నెక్స్ట్ శ్లోకం. ఎందుకంటే నేర్చుకునడానికి ప్రిపేర్ అయిన వాళ్ళకి నేర్చుకోవడానికి ఈజీగా ఉండేటట్టు ఫాస్ట్ ఫాస్ట్గా పారాయణంలా కాకుండా తామేవ విదధామ్యహం అలా అలాగే చెప్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా అక్షరాలు అక్షరాలు నోటెడ్ అవుతూ ఉంటాయి.
नेक्स्ट श्लोक सतया श्रद्धया युक्तः सः तया श्रद्धया युक्तः तस्याराधनमीहते तस्य आराधनम् ईहते हम्म? तस्याराधनमीहते लभते च ततः कामान् लभते च ततः कामान् ततः कामान् ह अस्य मयैव विहितान् हितान् मया एव विहितान् हितान् ओके मया एव विहितान् हितान् मयैव अस्तु सतया श्रद्धया युक्तः सतया श्रद्धया युक्तः सतया श्रद्धया युक्तः तस्याराधनमीहते तस्याराधनमीहते हम्म, तस्याराधनमीहते आराधनम् आराधन तस्याराधनमीहते तस्याराधनमीहते हम्म, तस्याराधनमीहते लभते च ततः कामान् लभते च ततः कामान् लभते च ततः कामान् मयैव विहितान् हितान् मयैव विहितान् हितान् मयैव विहितान् हितान् हम्म, सतया श्रद्धया युक्तः तस्याराधनमीहते लभते लभते च ततः कामान् मयैव विहितान् हितान् रामचंद्र गाరు सतया श्रद्धया युक्तः तस्याराधनमीहते लभते च ततः कामान् मयैव विहितान् हितान् नागलత हरि ओम माताजी। हम्म, ततया श्रद्धया युक्तः तस्याराधनमीहते लभते च ततः कामान् मयैव विहितान् हितान्। రాజమణి గారు सतया श्रद्धया युक्तः तस्याराधनमीहते लभते च ततः कामान् मयैव विहितान् हितान्। సునీత గారు सतया श्रद्धया युक्तः तस्याराधनमीहते लभते च ततः कामान् मयैव विहितान् हितान्। గాయత్రి గారు सतया श्रद्धया युक्तः तस्याराधनमीहते लभते च ततः कामान् मयैवाविहितान् हितान्। హేమలత గారు హేమలత గారు ఓకే నవనీత గారు हरि ओम अम्मा। హరి ఓం सतता श्रद्धया युक्तः तस्याराधनमीहते लभते च तत्कामान् मा वै वा विहितान् లాస్ట్ లైన్ మయైవ హి విహితాన్ హితాన్ మా వై వా हितान् కాదు కాదు మయైవ మయైవ విహితాన్ హితాన్ మహేవ హితాన్ 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 కంటే ముందు వి ఒకటి వస్తుంది ప్రాక్టీస్ చేయండి సతయా శ్రద్ధయా
युक्तः तस्याराधनमीहते लभते च ततः कामान् मयैव विहितान् हितान् मयैव विहितान् हितान् नेक्स्ट अन्तवत्फुफलं तेषां तद्भवत्यल्पमेधसां देवान् देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि अन्तवत् అంతవత్ హు ఫలం తేషాం అంతవత్తు ఉంది కదా విడదీస్తే అంతవత్ ప్లస్ టూ ప్లస్ ఫలం ఇది ఫ కాదు ఫ ఫ అంటాం నార్మల్ పా కాదు ఓకే కొంచెం డిఫరెంట్గా అంతవత్తు ఫలం తేషాం తద్ భవతి అల్పమేధసాం తత్ ప్లస్ భవతి తద్భవత్య ఉంది కదా భవతి ప్లస్ అల్ప చిన్న కొంచెం అల్పం అల్పమేధసాం తద్భవత్యల్పమేధసాం భకి భవతు సారీ భ సెకండ్ భ మేధసాం ధ సెకండ్ దేవాన్ దేవయజో యాంతి దేవాన్ దేవయజః యాంతి మద్భక్తా యాంతి మామపి మద్భక్తా యాంతి మాం అపి మద్భక్తా యాంతి మామపి అంతవత్తు ఫలం తేషాం अन्तवत्तु फलं तेषाम् अन्तवत्तु फलं तेषाम् తద్భవత్యల్పమేధసాం तद्भवत्यल्पमेधसाम् तद्भवत्यल्पमेधसाम् దేవాన్ దేవయజో యాంతి देवान् देवयजो यान्ति देवान् देवयजो यान्ति మద్భక్తా యాంతి మామపి मद्भक्ता यान्ति मामपि मद्भक्ता यान्ति मामपि अन्तवत्तु फलं तेषाम् तद्भवत्यल्पमेधसाम् देवान् देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि శాలిని గారు అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి రామచందర్ గారు అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి పావని అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి సంగీత अन्तवत्तु फलं तेषां तद्भवत्यल्पमेधसां देवान् देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि స్వప్న గారు అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తయాంతి మామపి మద్భక్తా దీర్ఘం మళ్ళీ చెప్పండి మద్భక్తయాంతి రైట్ హేమలత గారు అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి హేమలత గారు ఎక్కడి నుండి వికారాబాద్ డిస్ట్రిక్ట్ అండి.
పరిగి. ఓకే. ఇప్పుడే రీసెంట్గా జాయిన్ అయ్యారు కదా? అవునండి, ఓ- నాకు ఊర్లో ఉంటున్నాను, కొంచెం నెట్ ప్రాబ్లం అవుతుందండి. ఓ రైట్. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. ఈ శ్లోకంలో జస్ట్ దీర్ఘాలు జటాలు చూసుకోవాలంతే. నెక్స్ట్, అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం. ఫస్ట్ లైన్, అవ్యక్తం వ్యక్తిమాపన్నం, మా ఆపన్నం, ఆపన్నం పొందడం ఆర్ తీసుకోవడం, స్వీకరించడం, ఏదైనా మనం అది ఆ, అది అవ్వడం, ఓకే, పొందడం అనేది. మన్యంతే మాం అబుద్ధయః, మన్యంతే మాం అబుద్ధయః, బుద్ధి లేని వాళ్ళు, అబుద్ధయః. పరం భావం అజానంతః, పరం భావం అజానంతః, అజానంతః కలిపేసి వస్తుంది. మమావ్యయమనుత్తమం, మమ అవ్యయం అనుత్తమం. ఓకే, అవ్యయం అనుత్తమం కలిపేస్తే మా యాడ్ అవుతుంది. మమావ్యయమనుత్తమం అవ్యక్తం వ్యక్తిమాపన్నం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః, మన్యంతే మామబుద్ధయః మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతః, పరం భావమజానంతః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం. మమావ్యయమనుత్తమం మమావ్యయమనుత్తమం అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం. శాలిని గారు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం. సునీత గారు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం. నాగలత. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం. రాజమణి గారు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతః మావ్యయమనుత్తమం. గాయత్రి గారు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం. నవనీత గారు. వ్యక్తమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం. ఓకే, రామచంద్ర గారు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం.
రైట్. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం. ఒకటి వర్డ్స్ విడదీసి ఎందుకు చెప్తున్నానంటే మీకు అది ఈజీగా పలకడానికి. ఓకే, అయితే కలిపి చెప్పేటప్పుడు ఆ సంధి ఏదైతే ఫామ్ అవుతుందో దాంతోటే వెళ్ళిపోవాలి. ఆ సెకండ్ పాదం మీరు గమనిస్తే గనక మన్యంతే మామ బుద్ధయ ఉన్నది. మామ బుద్ధి కాదు, చాలా వరకు మామ బుద్ధయ అని వస్తుంది మీరు పలుకుతుండే. అందరూ, నాట్ 1 పర్సన్ స్పెషల్గా కాదు. అది మీరు ఎలా గమనించుకోవాలి అంటే మాం అబుద్ధయ పదం. ఇప్పుడు మనం విడదీసినప్పుడు మాం అబుద్ధయ అని అంటాం, కానీ రాగంలో అలా చెప్పాం కదా శ్లోకం. అప్పుడు ఏమనాలి అంటే మాకి బూకి ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దు. మామ బుద్ధయ, మాం అబుద్ధయ ఇస్తే మొత్తం గ్యాప్స్ ఇస్తూ చెప్పాలి. అప్పుడు వర్డ్స్ డిఫరెంట్గా కనిపిస్తాయి. లేకపోతే కలిపేసి చెప్పాలి. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః. మాం మాం ముకారం వదిలేసామనుకోండి, అబుద్ధయః అనేది హైలైట్ అవుతుంది. పదంకి 1 సెకండ్ మిల్లీ సెకండ్ కూడా మన మైండ్లో గ్యాప్ ఇచ్చొద్దు. ఇస్తే మొత్తం ఇవ్వాలి, లేకపోతే ఎక్కడా ఇవ్వద్దు. మన్యంతే మామబుద్ధయః. మాం వేరు, అబుద్ధయ వేరు. సో అబుద్ధయ అనేది హైలైట్ అవ్వాలి. మీరు ఏమన్నా చేయండి, గ్యాప్స్ అది నేను చెప్పింది మీకు అర్థమైనా కాకుండా అబుద్ధయ అనే వర్డ్ బయటికి రావాలి. బుద్ధయ రావద్దు, ఎందుకంటే మీనింగ్ మారిపోతుంది. అబుద్ధి అక్కడ, అబుద్ధి, అవ్యయం, అనుత్తమం, అజానంత అవి అక్కడ హైలైట్. అది ఆ శ్లోకానికి అవ్యక్తం, ఆపన్నం, అబుద్ధయ, అజానంత, ఫోర్త్ దాంట్లో అవ్యయం, అనుత్తమం. సో ఇవి శ్లోకంలో వినబడాలి చదువుతుంటే. పరం భావమజానంతః, అజానంతః అదే రావాలి. మమావ్యయం అనుత్తమం, మమావ్యయం అనుత్తమం. అది. సో వెరీ వెరీ అంటే ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది, బట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్తున్నా అంతే. అంటే స్లైట్గా మిస్టేక్ ఎక్కడ పోతుంది అనేది ఎవరిది వాళ్ళే గమనించుకోగలగాలి. ఇప్పుడు మేము ఆన్లైన్లో ఉన్నాం కాబట్టి అంత షార్ప్గా నేను కూడా ఫైండ్ అవుట్ చేయలేను, ఎగ్జాక్ట్గా కూడా చెప్పలేను. సో అందుకని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను అట్లా. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. అంటే మనం అలా వింటే అలాగే అర్థమవుతుంది, బట్ ఆ స్లైట్ చేంజ్ మనకి క్లారిటీ ఉండాలి. నాహం, నా అహం ప్రకాశ సర్వస్య, నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత, సమ్యక్ ఆవృత, మొత్తం కప్పబడింది, ఆవృత కప్పబడి, యోగమాయా సమావృత, సమావృత. మూఢః అయం, మూఢోయం, మూఢోయం నా అభిజానాతి, నాభిజానాతి, నాభి పదం కాదు, నా అభిజానాతి, అభిజానాతి ఒక పదం. ఉమ్, లోకో, లోకః మాం అజం అవ్యయం, లోకో మామజమవ్యయం, అజం అవ్యయం. రైట్. నాహం ప్రకాశ సర్వస్య, నాహం ప్రకాశ సర్వస్య, నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః, యోగమాయా సమావృతః, యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి, మూఢోయం నాభిజానాతి, మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం, లోకో మామజమవ్యయం, లోకో మామజమవ్యయం. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి
లోకో మామజమవ్యయం. శాలిని గారు, ఏది శాలిని గారు లేరా? ఉమ్. నా నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. మీరేమంటారు? లోకో మా అటు కలిపేశారు. మజమ లోకోకి లోకో కొంచెం ఒక లోకో తర్వాత కొంచెం ఒకటే స్పేస్ గ్యాప్. లోకో మామజమవ్యయం. రామచంద్ర గారు. నాహం ప్రకాశः సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. సంగీత. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమావృతః మూఢోయం న విజానాతి లోకో మామజమవ్యయం. పావని. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. స్వప్న గారు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ యోగమాయ योगामाया समावृतः मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम्. యోగమాయ అంటే ఆ, భగవంతుడి చేత ఉన్న మాయ అని చెప్పేసి. యోగా వేరు, యోగమాయ వేరు. ఓకే, యోగమాయ మనం కృష్ణుడు పుట్టినప్పుడు కూడా యోగమాయ ద్వారా అని అంటాం కదా. సో యోగమాయ. యోగమాయా సమావృతః నాహం ప్రకాశः సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. కృష్ణుడు చెప్తున్నాడు, లోకంలో అజం అంటే అసలు జన్మనే లేదు, అవ్యయం, అవ్యయమైన వాడిని నేను నా గురించి మూఢులు అంటే బుద్ధి లేని వాళ్ళు నా అభిజానాత్ అసలు తెలుసుకోనే లేరు. బికాస్ ఎందుకు? వాళ్ళు వాళ్ళ బుద్ధి యోగమాయ ద్వారా ఆవృత కప్పబడి ఉంది కాబట్టి వాళ్ళు అసలు నా నిజస్వరూపం ఏంటో తెలుసుకోలేరు అని చెప్తున్నాడు. రైట్. సో రిమైనింగ్ శ్లోకాస్ రేపు చూద్దాం. మ్మ్. ఏంటి ఫ్రైడే అని యాబ్సెంట్స్ ఉన్నట్టున్నారు ఈరోజు. రైట్. సో రేపు కంప్లీట్ చేసేద్దాము. దెన్ సండే రోజు స్వామి చిన్మయానందజీ ఆరాధన డే. ఆ రోజు మళ్ళీ సేమ్ టైంకే కానీ స్పెషల్ టాక్ ఆ రోజు. సో రేపటికి 7th చాప్టర్ కంప్లీట్ చేసేద్దాం. రైట్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం.